సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 12 మంది దళిత మహిళలు సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలోని ఏజెన్సీ ముందు బైఠాయించి ధర్నా చేశారు. జీఎస్టీ పేరుతో దళిత బంధు లబ్ధిదారులను ఏజెంట్లు లక్షల్లో మోసం చేశారని, దళిత బంధుల బాధితులకు 9,90,000 చెల్లించాల్సి ఉండగా జీఎస్టీ పేరుతో 7 లక్షల రూపాయలు మాత్రమే అందించి మోసం చేశారని దళిత కుటుంబీకులు వాపోయారు. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలతో కమిషనర్లు మాట్లాడుకొని దరఖాస్తుదారుడు పేర్కొన్న యూనిట్ల పేర్లను కూడా మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెల యూనిట్లకు మేము దరఖాస్తు చేసుకోగా అధికారులతో ఏజెన్సీలు కుమ్మక్కై అప్లికేషన్లు తిరస్కరించి కిరణం యూనిట్లుగా మార్చారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. దళిత బంధులో 7 లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటని ఏజెన్సీ వారిని ప్రశ్నించగా, మీకు ఇంతే డబ్బులు వస్తాయి, మీకు చేతనైంది మీరు చేసుకోండి బెదిరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి దళిత బంధులో మాకు అందాల్సిన డబ్బులను ఏజెన్సీలు చెల్లించే విధంగా కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని అధికారులను బాధితులు కోరారు. మాకు ఇచ్చింది 7,30,000 ఇచ్చిండు. మేమేమో సార్ ఏంటంటే కొటేషన్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, అది పోయింది అని మాకు వచ్చినాయి సారు. మాకు పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, ప్రతి ఒక్క కాడ చూస్తున్నాం. ఎవరైనా రిటర్న్ ఇస్తున్నారు. మా సొమ్ము మాకు కావాలి, మాకు దళితులకు ఇచ్చిన సొమ్ము. దళితులు వాళ్ళు కూడా దళితులు. మాకు వచ్చింది 9,90,000. నీ కొటేషన్ ఎంత పోతుందో అంత కట్ చేసుకొని కదమే మాకు ఇవ్వాలి. ఇల్లు కూడా తాకలేదు సార్, ఎంక్వైరీ చేసుకోవాలి. దళితులకు మాకు ఇల్లు కూడా కట్ చేసుకుంటాం. మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం, ఎప్పుడు వస్తూనే ఉన్నాం. ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. ఫోన్ చేసుకోపోరు అంటారు. చేస్తాం మళ్ళా కేసీఆర్ కాడికే పోతాం. ఇచ్చింది ఎంత మాకు ఇచ్చింది ఎంత అని ఆయన కాడికే పోతాం. ఏంది మరి ఆయన ఇచ్చిన పేరు ఇండ్లు లేక కారం లేక ఉప్పు లేక పప్పు లేక బాధపడు. మీకు ఎంత డబ్బులు వచ్చినాయి, మీకు ఎవరు ఇచ్చారు? 12 మంది కిరాణాన్ని పెట్టుకున్నాం. మేము కిరాణాన్ని పెట్టుకుంటే వచ్చింది మాకు 7,30,000 ఇచ్చిండు. మాకు చదివే అటుపోయినాయి ఇటుపోయినాయి అని ఆ షాపులు ఈ షాపులు అందరు ఎవరు తిన్నారో వచ్చింది కై. మాకు 9,90,000 చెక్ వచ్చింది. మా పైన వాళ్ళు కూడా మాదిగోళ్ళు అంటున్నారు. మాదిగోళ్ళతో పాటుగా తింటుర్రు. వాళ్ళ పేరు 10 లక్షలు ఇచ్చిన కూరల్లో ఎక్కువ మేము పెద్ద అంటారు. మాది వరకు తినగా తిన్నారు. మా సొమ్ము మాకు ఇరయ్య మేము పోతాం. ఇంకేంది సందీప్ కిరాణా సందీప్ 9,90,000 నగర్ తిరుమలగిరి. అయితే దళిత బంధులో నాకు వచ్చే డబ్బులు నేను చెప్పుల షాపు రాజు కాడ కొటేషన్ తీసుకొని పోయి గ్రామ పంచాయతీలు ఇచ్చిన మున్సిపాలిటీ ఇస్తే ఆ నుంచి కొటేషన్ ఎడిపోయింది నాకు తెలియదు. తుమ్మభిక్షం కాడ డబ్బులు వచ్చినాయని చెప్పారు. చెప్తే చెక్ వేసి వచ్చిన 8,90,000 వేసి వచ్చినాక నాకు 6,40,000 ఇచ్చిండు. అంతకంటే ఎక్కువ ఎందుకు సార్ అని అడిగితే ఏడ చెప్పుకుంటూ చెప్పుకోపో, నీ దిక్కున్న కాడ చెప్పుకో, నేను డబ్బులు అంతే ఇస్తా, జీఎస్టీ పోయింది 250 అంటుండు. నాకు న్యాయం చేయగలని పాడుతున్నాను.